హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ రోహిత్ని. ఈరోజు మీ ముందుకైతే 2022 మోడల్ కియా కారెన్స్ వెహికల్ తీసుకొచ్చాను. ఈ వెహికల్ వచ్చేసి మన క్రేజీ కార్స్ ఆఫీస్లో అయితే ఉందండి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామరపాడు రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్. ఈ లొకేషన్ మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మాత్రం మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది. ప్రజెంట్ ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది వచ్చేసి మనకి 2022లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. ఈ వెహికల్ మనకి 2022లోనే రిజిస్ట్రేషన్ అయింది. దీనికి ఉన్న ఓనర్షిప్ టైప్ చూసుకున్నట్టయితే మనకి సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది, విజయవాడ రిజిస్ట్రేషన్. ఈ వెహికల్ ప్రజెంట్ తిరిగినట్టు రీడింగ్ చూసుకున్నట్టయితే 13,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ మన విజయవాడ రిజిస్ట్రేషన్లో అయితే పేరు మీద అవుతుంది. ఈ వెహికల్ మనం సీసీ చూసుకున్నట్టయితే 1500 సీసీ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఈ వెహికల్ మన వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి లగ్జరీ లైన్ వెహికల్ అండి. టాప్ ఎండ్ సన్ రూఫ్తో సహా వస్తుంది. అలానే మీకు ఫ్రంట్ కూర్చున్న ప్యాసింజర్స్ ఇద్దరికి వెంటిలేటర్ సీట్తో సహా వస్తుంది. అలానే మీకు సీటింగ్ చూసుకున్నట్టయితే మనకి ఇది 7 సీటర్ వెహికల్ అండి. మధ్యలో బకెట్ సీట్స్ వస్తాయి. బ్యాక్ రోలో అయితే ముగ్గురు కూర్చోగలరు. మొత్తం వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలానే మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ వెహికల్ ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్. మీకు ఇది పుష్ స్టార్ట్తో స్టార్ట్ అవుతుంది. అలానే మనకి ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. ఈ సేఫ్టీ పరంగా అయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్ కూడా. అలానే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ సిస్టమ్తో వస్తుంది. ఈ వెహికల్ కేవలం తక్కువే 10,000 తిరిగిందండి. ఈ వెహికల్ మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే ఈ వెహికల్ కలర్ వచ్చేసి మనకి పెరల్ వైట్ కలర్ అండి. ఈ వెహికల్కి ఫ్రంట్ కూడా సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఫ్రంట్లో ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా సరే పార్కింగ్కి ఈజీగా ఉంటుంది ఈ వెహికల్. అలానే డిజైన్ కూడా చాలా స్టైలిష్గా అయితే డిజైన్ చేశారు. ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏది లేదు. మీకు రైట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాము. మీకు రైట్ సైడ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏది లేదు. సరే మీకు వెహికల్ ఇంటీరియర్ కూడా చూపిస్తాము. వెహికల్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ 2 సీట్స్ వచ్చేసరికి వెంటిలేట్ సీట్స్ వస్తాయి. అలానే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. అలానే మనకి స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్తో సహా వస్తుంది. సైడ్ మిర్రర్స్ కూడా ఎలక్ట్రానిక్ కంట్రోల్తో అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే బ్యాక్ రో చూసుకున్నట్టయితే మనకి బకెట్ సీట్స్ వస్తాయండి వెహికల్కి. బ్యాక్ రోలో అయితే మీకు లాస్ట్ రోలో 3 మెంబర్స్ వరకు కూర్చోగలరు చిన్నపిల్లలు అయితే. ఈ వెహికల్ మనకి సేమ్ ఎట్టిగలానే ఉంటుంది, కొంచెం కాకపోతే ఇంకా లెంతీగా ఉంటుంది. ఈ వెహికల్కి ఫీచర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ వ్యూ అనేది చూపిస్తాం. బ్యాక్ సైడ్ వ్యూలో మీకు రివర్స్ బంపర్కి అయితే రివర్స్ సెన్సార్స్, అలానే బ్యాక్ కెమెరా కూడా వచ్చింది. సరే మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము. చూసుకున్నట్టయితే ఈ వెహికల్ డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వెహికల్ కూడా మనకి 4 బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయి, చిన్న బ్యాగ్స్ వరకు అయితే. అలానే వెహికల్కి ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు. సరే మీకు ఈ వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాం. మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఎక్కడ ఎటువంటి స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏది లేదు ఈ వెహికల్కి. ఈ వెహికల్ కూడా మనకి చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు. కేవలం తక్కువ తిరిగింది వెహికల్, 13,000 కిలోమీటర్లే తిరిగింది. టైర్స్ చూసుకున్నట్టయితే మనకి 80% వరకు టైర్స్ ఉన్నాయి. అలానే ఈ వెహికల్కి మనం హెడ్లైట్స్ చూసుకున్నట్టయితే హాలోజన్ ప్రొజెక్టెడ్ హెడ్లైట్స్ వస్తాయి. ఈ వెహికల్ అయితే మనకి ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ అండి. ఒకసారి మీకు ఈ వెహికల్ ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాము. మీరు చూసుకున్నట్టయితే మీకు ముందుగానే చెప్పి ఇది వచ్చేసి మనకి 1.5 cc పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఈ వెహికల్ కూడా మనకి రైట్ అప్రారం కానీ లెఫ్ట్ అప్రారం కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాటరీ కూడా కండిషన్లో అయితే ఉందని మనకి మీకు చూసుకున్నట్టయితే ఇంజన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ రావట్లేదు. ప్రజెంట్ ఇంజన్ స్టార్టింగ్ కండిషన్లో ఉంది. తక్కువ తిరిగినటువంటి రీడింగ్ టాప్ ఎండ్ వెహికల్ అండి. ఈ వెహికల్ అయితే మనకి ఫుల్లీ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్, లగ్జరీ లైన్ సన్ రూఫ్తో సహా వస్తుంది ఈ వెహికల్ అయితే మీకు. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వచ్చేసి 2022 మోడల్ కియా కారెన్స్ వెహికల్ అండి. మనకి 7 సీటర్ వెహికల్. ఈ వెహికల్ అయితే మనం తిరిగినట్టు రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 13,000 కిలోమీటర్లే తిరిగింది. అలానే ఓనర్షిప్ టైప్ చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది. మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అయితే అవుతారు. ప్రజెంట్ ఈ వెహికల్కి అయితే మనకి కంపెనీ నుంచి ఏ ఇన్సూరెన్స్ అయితే కట్టారు ఆ ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉందండి. మీకు 3 years థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంటుంది. ప్రజెంట్ మీరు తీసుకున్న ఫైనాన్స్లో తీసుకున్నట్టయితే ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్ అయితే మనకి సన్ రూఫ్ అలానే వెంటిలేట్ సీట్స్తో వస్తుంది. ఈ వెహికల్ అలానే మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఉంది. ఈ వెహికల్కి క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్తో వస్తుంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి వచ్చి వెహికల్ కూడా మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. మన విజయవాడలోనే ఉంది ఈ వెహికల్ అయితే. ఈ వెహికల్ ప్రైస్ అనేది మనకి కస్టమర్ 18 లక్షలుగా చెప్తున్నారు. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి, మనం నెగోషియేట్ చేయొచ్చు. ప్రైస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మన ఆఫీస్ నెంబర్స్ 2 ఇచ్చాము, 2 ఇవ్వడం జరిగింది. మీరు ఏ నెంబర్కైనా మీరు కాల్ చేసి ఈ వెహికల్ మీరు చూసి టెస్ట్ డ్రైవ్ చేసుకొని ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అలానే మీ దగ్గర ఏమైనా పాత వెహికల్ ఉన్నా మనం వెంటనే ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ అయితే తీసుకుంటాము. ఈ వెహికల్ మీకు పాత వెహికల్కి ఫైనాన్స్ కావాలన్నా మనం 2013 మోడల్ పైన అయితే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మన తరపు నుంచి అయితే ఈ వెహికల్కి మీకు ఆర్టీఓ సర్వీస్ అలానే ఫైనాన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈ వెహికల్కి ప్రైస్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవాలన్నా వెంటనే మా స్టాఫ్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో 2 నెంబర్స్ ఇచ్చాం, 2 నెంబర్లో దేనికైనా కాల్ చేయొచ్చు. ఇలాంటి మంచి లేటెస్ట్ కార్స్ కోసం తప్పకుండా మా క్రేజీ కార్స్ ఛానల్ని ఫాలో చేయండి.